సో హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ టు హెచ్ఎల్డైనో గేమింగ్ ఎఫ్ఎఫ్. సో గాయ్స్ అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ వీడియో సండే రికార్డింగ్ చేస్తున్నాను. సో మీకు మాత్రం రిపబ్లిక్ డే రోజు పెడదామని ఈరోజు రికార్డింగ్ చేస్తాను. సో గిల్డ్ వార్స్ అయితే ఉంది కదా, గిల్డ్ వార్స్ అయితే స్టార్ట్ చేద్దాం మరి. సో మన గిల్డ్ మేట్ కూడా ఉన్నారు. సో ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్ మనం అయితే మ్యాచ్లోకి వచ్చేసాం. అండ్ గిల్డ్ వార్స్ ఫస్ట్ వీడియో అయితే వచ్చేసింది మీకు కూడా. అండ్ ఎంజాయ్ చేయండి చూసి. ఓకే గైస్ ఇప్పుడు మన టీమ్మేట్ అయితే దింపుతాడు అన్నమాట. ఓకే ఇంకోండి మన టీం జేడీజీ 0 ఉంది. అఫ్కోర్స్ ఎందుకంటే ఎక్కువ గిల్డ్ వార్స్ ఆడట్లేదు, అందుకే అందుకే 0లో ఉందన్నమాట. బట్ 11th ప్లేస్లో ఉంది. ఓకే మనమైతే మిల్లులో దిగేద్దాం. ఓకే 3, 2, 1 ఎజెక్ట్ కూడా అయిపోయామా? ఓకే మిల్లులో దిగేద్దాం. సో ఈసారి ఖచ్చితంగా ఒక టీం వైప్ చేయాలబ్బా, ఎందుకంటే ఎప్పటి నుంచో చెయ్యాలి అని ఉంది. సో ఇప్పుడు ఛాన్స్ దొరికింది, మనం గిల్డ్ వార్స్ ఆడుతున్నాం కాబట్టి. సో పదండి గాయ్స్. ఇక్కడ ఎవరు దిగలేదేమో ఏ టీం. ఓ మై గాడ్, ఏ టీం దిగలేదు అనుకున్నా, బట్ మన టీంతో పాటు ఇంకా 2 టీంలు దిగాయి అబ్బా. ఓ బాయ్. ఓకే పర్వాలేదు, కొట్టేద్దాంలేండి. సో ఏందో అసలు ల్యాగ్ అవుతుంది నాకు మొత్తం ఎందుకో. స్టోరీని క్లియర్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోకుండా మీకు వీడియో అయితే పెడుతున్నాను. ఓకే అంగోండి అక్కడ ఆల్రెడీ ఎనిమి ఓకే నాక్ చేసేసాడు బ్రో. ఓకే ఇప్పుడు టీమ్మేట్ వచ్చాడా? ఇప్పుడు మనం కొట్టాలి. అరే ఇది ఎక్కడి కనరా, 2 bullets కదా వెళ్ళేది. అమ్మ వేస్ట్ కనరా బాబు ఇది. మనం అయితే కొట్టాలి. అక్కడ ఉన్నాడు, ఎక్కడ. ఓకే ఒక నాక్. ఓకే ఇంకొక ఆయన ఉన్నాడు. సో వెళ్ళి లేపేద్దాం అన్నమాట. టీం వైప్ చేయాలి. ఓపీ గాయ్స్, ఓపీ అయితే కొట్టేసాం అన్నమాట. అరే రే రే ఎక్కడి నుంచి కొట్టాడ్రా? అరే యార్ బాయ్ ఎలా రా? అరే యార్ ఏం చేద్దాంలేండి మరి ఇప్పుడు. షబ్బా కష్టపడి టీం వైప్ చేశా, కనీసం ఒక బుయా కోసం. ఏం చేద్దాం, విధి ఆ దేవుడే రాస్తాడు కాబట్టి మనం ఏం చేయలేము అన్నమాట. సో గిల్డ్ వార్స్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే అదేంటి క్యాన్సిల్ చేశాడు. రెడీ కొట్టు బ్రో. అరే ఎగ్జిట్ అయిపోయాడు గ్రూప్లో నుంచి. మళ్ళీ ఇన్వైట్ చేద్దాం. ఓకే ఇన్వైట్ చేసాం. అరే రావట్లేదు అబ్బాయి, ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడే ఏంది? సో చూద్దాం పదండి. నాకు ఎందుకు ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. ఓ ఆన్లైన్లో లేడు గాయస్. అరే రే చూసుకోవచ్చు, ఇక్కడ ఆన్లైన్లో లేడు. అయ్యో ఓకే మరి ఇప్పుడు మీకు బోర్ కొట్టకూడదని, ఓకే స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది. ఓకే బోర్ కొట్టకూడదని సో నేనైతే నార్మల్ ర్యాండమ్ మ్యాప్ అయితే ఆడుతున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే గాయస్ ఇప్పుడైతే మనం స్టోర్లోకి గోజో బండిల్ వచ్చేసిందంట. సో చూద్దాం. అరే రాలేదు కదరా, ఏమో మా ఫ్రెండ్స్ చెప్తే విన్నాను. ఇక రాలేదు స్టోర్లోకి అయితే. ఓకే గాయస్ నాకైతే ఎంతసేపు అవుతుందిరా మ్యాచింగ్, మళ్ళా చేద్దాం. ఓకే సో గైస్ మీరు మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్ నాకు. సో గైస్ ఈ వీడియోలో ఇప్పుడు మీకు మంచి ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ అయితే 2026లో ఉంది కదా. సో ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారా? సో ఖచ్చితంగా నేనైతే తీసుకెళ్ళే బాధ్యత నాది. సో మీరు భరోసా అంతా నా మీద పెట్టేయండి. సో అది ఎలాగో నేను చెప్తాను. సో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది కదా, సో గేమ్లోకి వెళ్ళాక చెప్తాను. లెట్స్ గో. సో గాయస్ ఇప్పుడు మనకి విమానం కూడా వచ్చేసింది అన్నమాట. ఓకే ఇప్పుడు చెప్తాను, మీరు కూడా ఈ స్పోర్ట్స్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారా? సో నేను చెప్పా కదా ఖచ్చితంగా తీసుకెళ్లే బాధ్యత నాది అని. సో అది ఎలాగంటే, సో ఒక మంచి చోట ఎజెక్ట్ అయిపోయాక నేను చెప్తాను. ఓకే ఇక్కడ ఎజెక్ట్ అవుతాం. ఇదేంటిది సోలోలో రివైవల్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే OB52 నుంచి రివైవల్ పాయింట్స్ ఉన్నాయి కదా సోలోలో. ఓకే అంటే మనం రివైవ్ చేస్తే మనకి 2సారి కూడా బతికే అవకాశం ఉండేది కదా.
సో దీనికంటే ముందు ఆల్రెడీ ఒకసారి మన గదిన బాబాయ్ ఒకసారి మనకి ఇచ్చారు 35 ఛాన్స్. సో ఇది చేసుకున్నప్పుడు మళ్ళా చచ్చిపోతే మళ్ళా బతకొచ్చా? ఓకే. 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 నాకు అర్థమైపోయింది. సో హార్ట్‌లో ఎళ్ళైతే కూర్చున్నాం మనం. ఒక మంచి గన్ తీసుకొని హార్ట్‌లోకెళ్ళైతే కూర్చున్నా. అరే గన్ను లేదే. రేయ్! గ్లూ వాల్ బటన్‌కెళ్ళిపోతుంది నాకేందో. ఓకే. స్కార్ దొరికింది. ఎంజాయ్ పండగ. నా మాటికి చెయ్యి గ్లూ వాల్ దగ్గరికెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇవి కూడా మంచిగా తెచ్చుకుందాం. అరెరే! అదిగోండి చూసారా గైస్ గ్లూ వాల్ దగ్గరికెళ్తుందని. సో గైస్ ఇప్పుడు వేకప్ టు ది రియాలిటీ. ఒరేయ్! ఇదేంట్రా ఇంత ఫాస్ట్‌గా అయిపోతుంది. ఓకే. మనకు కూడా ఫాస్ట్‌గా అవ్వడమే కావాలండి. సో గైస్ మీరు కూడా ఈ స్పోర్ట్స్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? సో జాయిన్ చేసే బాధ్యత నాది. సో అది ఎలాగంటే మీరు పెద్ద పెద్ద యూట్యూబర్స్ మీకు అంటూ ఒక గిల్డ్ ఉంది కదా! సో మీరు అంటూ ఒక టీమ్ అయితే ఫార్మ్ చేయండి. నేను 2 స్టెప్స్ అయితే చెప్తాను గైస్. ఆ 2 స్టెప్స్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ నేనైతే చెప్తున్నాను. సెకండ్ స్టెప్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ మీరు ఒక టీమ్ అయితే ఫార్మ్ చేసుకోండి. ఒక టీమ్ ఫార్మ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక గిల్లీలాగా మార్చండి. ఆ గిల్లీలో మీ టీమ్ అంతా ఉండాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు సో ఇప్పుడు ఎవరు నిరాశ పడకూడదన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక మ్యాచ్ ఓడిపోయారు. సో ఇది మన వల్ల కాదు అని అనుకోకూడదన్నమాట. సో మీ వల్ల అవుతది అనే ధైర్యంతో మీరైతే ముందుకెళ్ళాలన్నమాట. అప్పుడే మీరు ఒక ఈ స్పోర్ట్స్‌లోకి అయితే మంచిగా పనికొస్తారు. ఒకవేళ మీరు నాలాగా బీఆర్ ర్యాంక్స్ అయితే ఆడాలి. సీఎస్ ర్యాంక్స్ అయితే కాదు. ఇక్కడ ఒక ఎనిమీ వాడినైతే క్లియర్ చేసి చెప్తాను. ఓకే. ఓకే. ఇంకా కొట్టను కూడా కొడతాను. నాకేం నోరు ఫుల్ డ్యామేజ్ తప్పించుకొని రావట్లా. ఫుల్ డ్యామ్ ఇప్పుడు. ఓకే. హెడ్ షాట్ కొట్టకపోయినా హెడ్ షాట్ కిల్ అయితే వచ్చింది. ఓకే. ఇక్కడ ఎవరో ఎనిమి ఉన్నాడు. అది కొట్టాడు. అమ్మో! రే ఎక్కడి నుంచి అన్నా నువ్వు ఏ లోకం నుంచి వచ్చావన్నా? నువ్వు దారా గచ్చి కదా నీ పనే ఈరోజు అయ్యో ఈ శాంటీనో గాడు అరే నేను ఫుల్ డ్యామేజ్ కొట్టా బ్రో. ఫుల్ డ్యామ్ రా రే ఫుల్ డ్యామ్ కొట్టాను. ఓకే. మళ్ళీ రివైవ్ అవుతుంది కదా. బట్ మంచి లూట్ అయితే పోయింది. ఓకే. సో గైస్ మీరైతే మంచి టీం అయితే ఫామ్ చేసుకోవాలి. అలా నిరాశ పడకూడదు అన్నమాట. సో ఈ స్పోర్ట్స్లోకి వెళ్ళాలంటే అస్సలు నిరాశ పడకూడదు. సో పైగా ఇందులో ఏంటంటే ఈ స్పోర్ట్స్లోకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? నేను చెప్పిన ఆ 2 పాయింట్స్ నోట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ నోట్ చేసుకోండి. సో అదేంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక టీం క్రియేట్ చేసుకోవాలి. అలాగే నిరాశ పడకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఆ టీం కూడా మీరు ఓన్లీ బీఆర్ ర్యాంక్డ్ మ్యాచెస్ ఆడాలి. సిఎస్ ర్యాంక్డ్ మ్యాచెస్ అసలు ఈ స్పోర్ట్స్లో అనేది అయితే పెట్టరు. సో బీఆర్ ర్యాంక్డ్ మ్యాచెస్ ఆడాలన్నమాట. సో మీరు బీఆర్ అయితే బాగా నేర్చుకోవాలి. అంటే ఆ ఆట ఎలా ఉండాలంటే మూమెంట్ స్పీడ్ ఫాస్ట్ ఉండాలి. ఓకే. తర్వాత హెడ్ షాట్స్ ఎక్కువ కొట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే స్ప్రే దించేయండి. సో అదే చేయాల్సిన నెక్స్ట్ పని. సో ఒక ఈ స్పోర్ట్స్ ప్లేయర్కి ఉండాల్సిన లక్షణాలు ఎలా వెళ్ళాలని అయితే చెప్పాను. సో ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందని మీకు చెప్పాను. సో నేను ఆ డేట్ కూడా చెప్పబోతున్నాను. ఈ స్పోర్ట్స్ ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది కదా. ఈ సంవత్సరం ఎప్పుడు జరగబోతుందంటే సో రివీల్ చేసేనా? సో చేసేస్తున్నా గైస్. ఈ సంవత్సరం ఎప్పుడు జరగబోతుందంటే ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 29 వరకు అయితే జరగబోతుంది. సో అందులో నేను కూడా వస్తాను కుదిరితే. సో మీరు నన్ను కలవాలనుకుంటే నన్ను కలవడానికి కాకపోయినా దాన్ని లైఫ్గా అయితే మార్చుకోవచ్చు మీరు ఈ స్పోర్ట్స్ అనే దాన్ని. సో అందులోకి వెళ్తే మామూలుగా మీరు మీ ఇష్టం. అది డబ్బు కోసం వెళ్తారా అవన్నీ నాకు అనవసరం. సో మీకు చెప్పాల్సింది అయితే చెప్పాను. సో నేను స్టెప్ 2 కూడా చెప్తా అన్నా కదా. సెకండ్ స్టెప్. సో అది ఈ వీడియోలో కాదన్నమాట. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా? ఓకే. అరే నాకు ఏందో అబ్బా ఈ మొబైల్ నేను స్టోరీ అనవసరంగా క్లియర్ చేసుకోకుండా వచ్చా. చూడండి ఎంత ల్యాగ్ అవుతుందో అసలు. రే ఈ ల్యాగ్ అయితే నాకు అసలు కోపం మామూలుగా రాదు గైస్. ఇంత ల్యాగా మరీను. రే ఏంట్రా ఇది? ఓకే. ముందు రివైవ్ పాయింట్ అయితే ఉంది. ఎవ్వరు రివైవ్ చేయలేదన్నమాట. సో మనమైతే వెళ్ళి హార్ట్లో కూర్చున్నాం. అరే ఏంద్రా ఈ ల్యాగ్ అసలు నాకేం అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. నాకు ఎక్కడి నుంచో కార్ శబ్దం అయితే వస్తుంది. ఓకే. కార్ శబ్దం వస్తుందబ్బా. ఆగింది. కార్ శబ్దం ఆగింది. వస్తాడాడు.
ఇప్పుడు ఊకాంగ్ వేయాలి. వస్తాడు యాడ్ నుంచి ఎక్కడున్నాడు? రే ఓకే, మన కాడైతే మంచిగానే ఉందిలేండి. రే ఫుల్ డ్యామ్. ఏం మిస్ అయిందిరా? రే యార్ ఏంట్రా ఇది? అమ్మా బా కంట్రోల్. వాడుగా స్నైపర్ ఉంది అది. ఓకే, పెద్ద ముద్ద పడింది మన నోట్లో. ఓకే గైస్, మీకు చెప్పాను కదా ఈ స్పోర్ట్స్లోకి అయితే ఎలా సెలెక్ట్ అవ్వాలో. సో అలాగే మార్చ్లో కూడా ఇంకోటి ఏదో టోర్నమెంట్ ఉంది, దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. ఓకేనా గైస్? సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఐ హోప్. సో ముందుగా మీరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ అయినా చేయండి మామ, ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ అయినా చేయండి. సో అప్పుడైతే నేను బాగా హ్యాపీ అయితే అవుతాను. సో ఇక్కడైతే గిఫ్ట్ ఆప్షన్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ అయితే స్పిన్ చేద్దాం. ఇప్పటికి నేను ఎన్ని పాయింట్స్ చేశాను చూడండి. ఎన్ని పాయింట్స్ చేశాను అంటే 620 పాయింట్స్. ఇప్పుడు ఇంకో 20 యాడ్ చేస్తే 640 పాయింట్స్ అయితే చేసేసాను. సో ఇంకొక 550 అనుకుంటా వస్తే చాలా నాకు ఆ బండిల్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాపీ రిపబ్లిక్ డే అని అయితే పెట్టడం మర్చిపోకండి మామ, ప్లీజ్ మామ. సో మీకోసం అయితే వీడియోస్ చేస్తున్నాను. సో ఇంకా